గార్మెంట్ ఆఫ్ ప్రేజ్, స్తుతి వస్త్రము. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక సాక్ష్యము, నా సాక్ష్యమే. గతంలో మనము ఆరాధనకి లేకపోతే ఆదివారానికి ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నాతో పాటు పరిచయలో ఉన్న వాళ్ళు దయా, అలాగే వికాస్ వర్మ కూడా తెలుసు. మనము గతంలో పరిచర్య చేసేటప్పుడు ఆదివారం ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఏ విధంగా మనం చేసేవాళ్ళము. మనం వేళ్లతో లెక్క పెట్టొచ్చు సంవత్సరానికి ఎన్నిసార్లు మనం మానేసేవాళ్ళం. అసలు ఉండకపోవచ్చు, మనకు గుర్తే లేదు. ప్రతి ఆదివారము తప్పకుండా ఆరాధనలో పాలు పంచుకోవడానికి, ఏ సమస్య అడ్డొచ్చినా, ఏది ఎదురైనా కూడా ఆదివారం ఆరాధనకి అటెండ్ అయిపోయేవాళ్ళం. పరిచయంలో ఉండేవాళ్ళం కాబట్టి శనివారమే రాత్రే వచ్చేసి శనివారం రాత్రి అక్కడ ఉండి ఆదివారం పరిచయం చూసుకొని మళ్ళా తిరిగి ఆదివారం రాత్రి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అందరం కూడా వివాహం జరగలేదు కాబట్టి ఆ విధంగా ఒక రోజంతా 1.5 డే, ఆల్మోస్ట్ 2 days ఉండిపోయేవాళ్ళం. సో ఒక్కొక్కసారి ఆదివారం పరిచర్యకి లేకపోతే ఆదివారం ఆరాధనలో అటెండ్ అవ్వడం కోసం ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళంటే జాబ్లో పిలిచినా కూడా మనము వెళ్లకుండా కూడా వచ్చేసేవాళ్ళం. అంత ప్రాముఖ్యతని మనం ఆదివారం ఆరాధనకి ఇచ్చేవాళ్ళం. గతంలో నాకు బాగా గుర్తు ఏంటంటే, జాబ్ చేసినప్పుడు, జాబ్ ఇంకా రాలేదు, పరిచర్లో చేస్తూ ఉన్నప్పుడు ఒకేసారి 3 కంపెనీల్లో 3 చోట్ల జాబ్ రావడం జరిగింది. ఒక దగ్గర బెంగళూరు, ఒక దగ్గర చెన్నై, మరొకటి హైదరాబాద్. ఈ హైదరాబాద్ తప్పించి చెన్నై లేదా బెంగళూరు, ఈ 2 చోట్ల కూడా చాలా పెద్ద శాలరీతో 40,000, అప్పుడే 15 years బ్యాక్ 40,000 శాలరీతో 2 కంపెనీల్లో వచ్చింది. పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కానీ చాలా పెద్ద కంపెనీ. వాటితో పోల్చుకుంటే హైదరాబాద్ లో చాలా చిన్న కంపెనీ, చాలా తక్కువ శాలరీ. చూస్ చేసుకోవాలి నేను ఎక్కడికి వెళ్ళాలి. చాలా పెద్ద కంపెనీ, టాప్ 10 లో ఉన్న కంపెనీస్ 2, పెద్ద శాలరీ, మంచి లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే హైదరాబాద్ లో చిన్న కంపెనీ, కొద్ది శాలరీ. ఏం చేయాలి? 3 కంపెనీస్ సేమ్ ఒకే డేట్ లో ఇంచుమించు 1 month లోనే జాయిన్ అవ్వాల్సింది. ఏం చేయాలని ఆలోచించినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు నా హృదయం తప్పించింది ఏంటంటే, అక్కడ ఆరాధనలో ఉంటున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు ఆ సేవను విడిచిపెట్టి వెళ్ళాలనిపించలేదు. అక్కడ వాక్యం బాగుండేది, వాక్యం విని బలపడతా ఉండే వాళ్ళం అందరం. చక్కని వాతావరణం ఉండేది ఆ రోజుల్లో. సో అక్కడి నుంచి ఒకవేళ ఆ ఫెలోషిప్ కానీ, ఆ ఆరాధన కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతే, దూరంగా వెళ్ళిపోతే మళ్ళా ఆత్మీయంగా మనం బలపడగలమా? అంత మంచి సంఘం మనకు దొరుకుతుందా అని చెప్పి ప్రార్థన చేసి అనేక మంది సలహాలు తీసుకున్నప్పుడు అందరూ కూడా అనేది ఏంటంటే, నువ్వేం పిచ్చోడువా? అంత మంచి శాలరీ, అంత మంచి కంపెనీని వదిలేసి హైదరాబాద్ లో ఉంటానంటావు. ఒక 2 years అక్కడ చేసి మళ్ళీ నువ్వు తిరిగి ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే మళ్ళీ వేరే కంపెనీ వస్తుంది అనేవారు. కానీ 2 years నేను ఎలా ఉండగలను? అప్పుడే కొత్తగా ఎదుగుతున్నాను దేవుళ్ళు, వాక్యం తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. దేవుడి కోసం ఏదైనా చేయాలని ఆశపడే టైంలో 15 సంవత్సరాల క్రితం. కానీ నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఆదివారం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. అది వాక్యానుసారంగా వెళ్ళే సంఘానికే ఇవ్వాలి. చాలా సంఘాలు ఉంటాయి, అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఆత్మీయ ఎదుగుతామో లేదు తెలియదు మనకి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఆత్మీయ ఎదిగే ఆ వాతావరణం అంతా ఉంది. చక్కని సేవకులు ఉన్నారు, చక్కని మందిరం ఉంది, చక్కని ఫెలోషిప్ ఉంది. ఏం చేయాలి? ఎలాగైనా కూడా ఇక్కడే ఉండాలని చెప్పి అవన్నీ పక్కన పెట్టి సింపుల్ గా చిన్న కంపెనీలో చిన్న జాబ్ చేసుకుని చిన్న శాలరీకి జాయిన్ అవ్వడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు కూడా మనతో పాటు ఉన్న వాళ్ళందరం ఆదివారం అనేది చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా చూస్తాం. నాకు తెలిసి మన సహోదరులు అప్పుడులో అందరం కలిసి మనం టీంలో ఉన్నప్పుడు ఆదివారం అసలు వచ్చిందంటే చాలు, శనివారం ఆదివారం అక్కడ ఉండేవాళ్ళము. అవసరమైతే 5 days 6 days కూడా లీవులు పెట్టేసేవాళ్ళం. జాబ్ కి 5 days లీవ్స్ పెట్టగలుగుతున్నావా? 1 day పెట్టడానికి ఆలోచిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో 4 days 5 days లీవ్స్ పెట్టేసి వెళ్ళి సువార్త పరిచయలో పాలు పంచుకునేవాళ్ళు. ఏదో ఒకటి కంపెనీలో ఏదో ఒకటి చెప్పేసి, లేదా అప్పుడు కాలేజ్ చదువుతున్నారు మన వాళ్ళు, కాలేజ్ చదువుతున్నారు, ఏదో ఒకటి వాళ్ళకి లీవ్ పెట్టి వచ్చేసి చెప్పేవాళ్ళం. అంత విధంగా మనం చేసేవాళ్ళం.
సో దేవుడు కూడా ఆశిస్తుంది ఏంటంటే ఆదివారము పరిశుద్ధమైనది కాబట్టి మనము ఆ విధంగానే మనం పరిశుద్ధంగా ఉంచగలిగితే తద్వారా ఏమవుతుందంటే దేవుని నామాన్ని మనం మహింపరుస్తున్నాం. దేవుని నామాన్ని పాటల ద్వారా లేకపోతే ప్రార్థన ద్వారా మనం మాట్లాడతాం, మహింపరుస్తాం. కానీ మన క్రియల వల్ల ఎంత మహింపరుస్తున్నాము అనేది దేవుడు చూస్తాడు. సో మనం ఎంత దేవునికి సమయం ఇస్తున్నాము, దేని నిమిత్తమో దేవుని ప్రయారిటీస్ మనం ఎంచుకుంటున్నాము, ఏది మనకు ప్రయారిటీ అనేది మన నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. తద్వారా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు, ఆయన కూడా సంతోషిస్తాడు. సో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. ఆ ముందు వచనాలు మనం చదివినప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడో, దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో సువర్తమానము ప్రకటించుటకు, దీనులకు ప్రకటించుటకు, అలాగే అభిషేకించబడ్డాడు, నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటకు, అలాగే బందీలో ఉన్న వారికి, అలాగైతే పాపంలో ఉన్న వారికి ఎలా విడుదల ఇచ్చాడో అందుకొరకు వచ్చాడు. దాంతో పాటు 3వ వచనంలో ఆయన తెలియజేస్తుంది ఏంటంటే, చివరి భాగంలో దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము, ప్రేజ్ గార్మెంట్ ఆఫ్ ప్రేజ్. దేవుడు మనకి స్తుతి వస్త్రము ఇచ్చాడంట. మనకు వాక్యం తెలియజేస్తుంది స్తుతి వస్త్రము. స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు. మనం పాటలు పాడుతూ ఉంటాం ఏమనంటే, స్తుతుల మీద ఆసీనుడైన దేవా. మనం ఎంత స్తుతిస్తే ఆ స్తుతుల మీద ఆయన ఏం చేస్తాడు? ఆసీనుడై ఉంటాడు. సింహాసనము మన స్తుతుల మీద ఆధారపడి ఉంటుంది. మన ఇంట్లో కావచ్చు, మన హృదయంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, లేక సంఘంలో కావచ్చు, మనం చేసే స్తుతులను బట్టి, దేవుడికి అర్పించే ఆ ప్రేజెస్ ని బట్టి ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. అది మనము బాగా అర్థం చేసుకోవాలంటే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. దేవుణ్ణి పిల్లలు స్తుతులు చెల్లిస్తా ఉంటే ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రార్థన చేస్తాము మనకున్న అవసరాలను బట్టి, అది అవసరం బట్టి. ప్రార్థన మనకి ఎవరు చెప్పనవసరం లేదు, ప్రార్థన ఆటోమేటిక్ గా చేసేస్తాం. మనకి ఏది అవసరం ఉంటే, ఏది మనకు కావాలంటే మన కోరికలను బట్టి మనం ప్రార్థన చేస్తాం, దేవుని చిత్తం తెలుసుకుంటాం, ఓకే. కానీ అంతకంటే మించి ఏంటి అంటే స్తుతించటం, దేవుణ్ణి స్తుతించటం. దేవుణ్ణి స్తుతించడం వల్ల ఏమవుతుందంటే మన హృదయంలో దేవునికి సింహాసనము ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మనము దేవుణ్ణి స్తుతించకుండా ఇతరులను నిందిస్తూ, ఇతరులను గాయపరుస్తూ, ఇతరుల మాటలతో మనం బాధ పెడుతూ, ఒకవేళ ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ, మర్మరింగ్ చేస్తూ, కంప్లైంట్ చేస్తూ, తృప్తి లేకుండా ఉన్నట్లయితే మనం ఎవరికి సింహాసనము ఏర్పాటు చేస్తున్నాము? సాతానికి ఏర్పాటు చేస్తున్నాం. అదే వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయాలి. మనం ఏం చేసినా కూడా సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు, ఇతరులను నిందించకూడదు, ఇతరులను గాయపరచకూడదు. ఒకవేళ ఆ విధంగా మనం ఉన్నట్లయితే ఏం చేస్తామంటే సాతానికి మన గృహంలో సింహాసనం ఏర్పాటు చేస్తున్నాం, మన హృదయంలో సాతానికి సింహాసనం ఏర్పాటు చేస్తున్నాం, మన సంఘంలో ఫెలోషిప్ లో సాతానికి సింహాసనం ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడు మనం దేవునికి సింహాసనం ఏర్పాటు చేయగలం, లేక దేవుడు ఆయన సింహాసనం మీద ఎప్పుడు ఆసీనుడు అవుతాడు నా జీవితంలో, నా కుటుంబంలో, మన సంఘంలో అంటే మనం దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నప్పుడే. మనం ఎప్పుడైతే దేవుడికి స్తుతులు చెల్లిస్తామో అప్పుడు మనము దేవునికి
సింహాసనం ఏర్పాటు చేస్తాం. ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది దాని గురించి మాట్లాడతాను. ప్రార్థన మనం మామూలుగా చేసుకుంటా ఉంటాము, కానీ ప్రతి విషయం కోసం మనము ఏం చేయాలి? స్తుతించాలి. దేని కొరకు స్తుతించాలి? వై వి షుడ్ ప్రేజ్ గాడ్? వి షుడ్ ప్రేజ్ గాడ్ బికాజ్ హి ఈజ్ గుడ్. దేవుడు ఎప్పుడు మంచివాడే. ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి, ఆయన మనకు ఎప్పుడు కాపాడుతూనే ఉన్నాడు కాబట్టి, మనకు తెలుసో తెలియక మనం బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన హస్తము మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంచుతాడు కాబట్టి, అందు నిమిత్తము మనం ఏం చేయాలి? స్తుతిస్తూనే ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలో ఉంది, మీకు స్తుతి వస్త్రము ఇచ్చాను అంటున్నాడు. స్తుతి వస్త్రం. ఒక్కసారి మనం రక్షించబడిన తర్వాత, ఒకసారి మారుమనసు పొందుకొని దేవుని పిల్లలుగా మనం పిలువబడిన తర్వాత, దేవుడు ఏం చేస్తాడంటే మనకి స్తుతి వస్త్రాన్ని మనకు ధరింపు చేస్తాడు. ఒక్కొక్కసారి మనం ఆ స్తుతి వస్త్రము లేదా స్తుతులు చెల్లించకుండా మనం జీవించేస్తా ఉంటాం. ఆ వస్త్రము, ఫర్ ఎగ్జాంపుల్, వస్త్రాలు లేకుండా మనం బయటికి వెళ్ళాం కదా, చాలా సిగ్గు, అవమానం కూడా. బట్టలు లేకుండా మనం బయటికి ఎక్కడికి వెళ్ళాం. కానీ కొంతమంది వాళ్ళకి బట్టలు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతారు బయటికి. ఎవరు వాళ్ళు? చిన్నపిల్లలు. చిన్నపిల్లలకు తెలియదు కదా, వాళ్ళకి పాపం బట్టలు ఉన్నాయో లేదో, పసిపిల్లలు అలాగే ఆడేస్తా ఉంటారు. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు, ప్రతి రక్షించబడిన ప్రతి విశ్వాసకి దేవుడు స్తుతి వస్త్రము ఇస్తున్నాను అన్నాడు. ఒకవేళ ఆ స్తుతి మనం కలిగి లేకపోతే, స్తుతి దేవుడికి మనం చెల్లించలేకపోతే మనం ఏం చేస్తాం? మనం కూడా బట్టలు లేకుండానే, దేవుడు ఇచ్చిన వస్త్రాలు లేకుండానే మనం క్రైస్తవ జీవితం జీవించేస్తున్నట్టే. కేవలం ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదువుకోవడము, ఆరాధనలోకి రావడము, ఆదివారం మీద పాటలు పాడి వెళ్ళిపోవడము అంత మాత్రమే కాదు. దేవుడు కోరుకుంటున్నది ప్రతిరోజు కూడా మన జీవితంలో, మన లైఫ్ స్టైల్లో మనం ఏ పని చేసినా కూడా దేవుని మనము ప్రతి దానికి స్తుతించాలి. ప్రార్థనకి జవాబు ఇవ్వకపోయినా, ప్రార్థనకి జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు మాత్రం ఆయన సింహాసనం మీద ఉంటాడు. ఆయన సింహాసనం ఎప్పుడు ఖాళీ చేయడు. ఈజ్ ఆన్ హిస్ థ్రోన్. గాడ్ ఇస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఆయన ఎప్పుడు సింహాసనం మీద ఉంటాడు. ఒక్కసారి మనం చేసే ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వలేనంత మాత్రాన ఆయన స్తుతించడం మానేయకూడదు, ఆయన ప్రేస్ చేయడం మానేయకూడదు. ఎందుకంటే మన ప్రార్థనల మీద మనం దేవుడికి స్తుతులు చెల్లించడం ఆధారపడనే పడకూడదు. దేవుడు మనకు ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడా? సరే, థ్యాంక్స్ టు లార్డ్, థ్యాంక్స్ అని చెప్పి మనం చెప్తాం దేవుడికి. లేదా దేవుడికి మనము స్తుతులు చెల్లించాలి. దేవుడు కోరుకుంటున్నది అదే. నీ జీవితంలో, మన జీవితంలో ప్రార్థనలకు జవాబులు పొందుకున్నా పొందుకోకపోయినా మనం మాత్రం తప్పకుండా స్తుతించాలి. అది దేనికి అర్థం అంటే, దేనికి సాదృశ్యం అంటే, రక్షించబడ్డావు అనే దానికి సాదృశ్యం. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పాడు, నేను వచ్చింది పాపంలో ఉన్న వారిని రక్షించడానికి మాత్రమే కాదు, రక్షించబడిన తర్వాత వారికి స్తుతి వస్త్రాన్ని నేను ఇస్తున్నాను అన్నాడు యెషయా గ్రంథంలో. సో ఆయన మనకి ఇచ్చిన స్తుతి వస్త్రం మనం ఎప్పుడు కూడా ధరించుకునే ఉండాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అది ఎలా మనకు తెలుస్తుంది? వాట్ ఇస్ ద ప్రూఫ్? నిజంగా దేవుని స్తుతించే వారు ఎలా ఉంటారంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఏవో పాటలు రాసుకుంటా ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, వచ్చి రాని రాగాలతో దేవుడితో పాటలు పాడుతూ సమయం గడుపుతూ ఉంటారు. ఎక్కువగా ఆ దేవుణ్ణి కీర్తనలు పాడడానికి ఇష్టపడతారు. పాటలు రాయడానికి వాళ్ళకి మనసుకి ఏమొస్తుంది? దేవుణ్ణి ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆయన చూపించే ఆ మాధుర్యాన్ని బట్టి అన్ని కూడా పాటలు రాసుకుంటా స్తుతిస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే, వాళ్ళ హృదయంలో ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి తెలుసు దేవుడు వారిని రక్షించుకున్నాడని, దేవుడు వారిని కాపాడుతున్నాడని. అంచేత వాళ్ళు ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు. ఇదే మనకి సాదృశ్యం. మనం నిజంగా దేవుళ్ళు ఎదుగుతున్నాము అంటే కేవలం ప్రార్థన చేసుకొని ప్రార్థన జవాబులు వస్తే థ్యాంక్స్ చెప్పేసి ఊరుకోవడం మాత్రమే కానే కాదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ గ్రోయింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఇట్ ఈస్ ప్రూఫ్ దట్ వీఆర్ ప్రేజింగ్ గాడ్. మన జీవితంలో ఖచ్చితంగా మనం ప్రేజ్ చేస్తానే ఉంటాం. ఎందుకు ప్రేజ్ చేస్తాం? ఎందుకు మనం స్తుతిస్తాం? ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి, ఆయన లేకపోతే మనం లేము కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ ప్రేజ్ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో దేవుడు స్తుతించుకున్నాడు. ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తము అనగా దేవుణ్ణి స్తుతించటము ప్రతి విషయంలో. అదే దేవుని చిత్తము. దేవుణ్ణి మనం గణపరచటము, మన క్రియల ద్వారా ఆయన్ని గణపరచటం, మన క్రియల ద్వారా ఆయన్ని మహిమపరచటం.
స్తుతి అనేది దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి ప్రేస్ చేయడం మనం తెలుసుకున్నాం. మరొకటి దేవుణ్ణి స్తుతించటం మాత్రమే కాదు, మనుషులను కూడా స్తుతించాలి అని అన్నాడు. అంటే ముఖస్థుతి కాదు సుమా. ముఖస్థుతి అంటే అబ్బా నువ్వు చాలా బాగున్నావు అంటే లేనిపోయి అనమాట. సెటార్ లేయడం మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి బాగా అలవాటు ఉంటుంది. ఎలా అంటే సెటార్ లేస్తా ఉంటారు. అక్కడ ఏమి లేకపోయినా నువ్వు చాలా బ్రహ్మాండంగా ఉన్నావు బ్రదర్, నీకేంటి అసలు, నీకేం తక్కువ, ఏమి లేకపోయినా లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారు. కానీ బయటికి మాత్రం నీకేంటి అని చెప్తే మాట్లాడుతూ ఉంటారు. ఈ ముఖస్థుతి గురించి మాట్లాడతలేదు, కానీ ఇతరుల్ని ప్రేస్ చేయడం అంటే నిజంగా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాన్ని కనుగొని స్తుతించటం లేదా ప్రేస్ చేయడం. అవునా, ప్రేస్ చేయొచ్చా మన మనుషుల్ని మనం? ఎందుకు చేయకూడదు? యేసయ్యని మనము మాదిరిగా తీసుకున్నప్పుడు, యేసయ్య మీకు గుర్తుందో లేదో శతాధిపతి ఆయన దగ్గరికి వస్తాడు. శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, యేసయ్య నా ఇంటి దగ్గర పనిచేసే సేవకుడికి పెరాలసిస్ వచ్చింది, తను బాగోలేడు, అనారోగ్యంగా ఉన్నాడు, ఒకసారి నువ్వు తన గురించి ప్రార్థన చేయవా అని అడిగితే అప్పుడు యేసయ్య అంటాడు, పదా నేను వస్తాను అంటాడు. నువ్వు అసలు రానవసరం లేదు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాను, కానీ నువ్వు ఒక్క మాట సెలవు చాలు, నీ మాటకే ఆ సేవకుడు స్వస్థపరచబడతాడు అంటాడు. అప్పుడు యేసయ్య ఇచ్చే మాట ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ మొత్తంలో ఎంత గొప్ప విశ్వాసము ఎవరిలోనైనా ఉందా అంటాడు. యేసయ్య ఏం చేశాడు అక్కడ? ప్రేస్ చేశాడు. ఈ ప్రేస్డ్ శతాధిపతిని ప్రేస్ చేశాడు, సెంచురియన్ ని ప్రేస్ చేశాడు, దేవుడే యేసయ్యే ప్రేస్ చేశాడు. అతనిలో ఉన్న మంచి గుణాన్ని చూసి ఏం చేశాడు? స్తుతించాడు, అప్రిషియేట్ చేశాడు. సో మనం ఏం నేర్చుకోవాలంటే ఇతరులని కూడా మనం అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. దేవుణ్ణి స్తుతించాలి, ఇతరుల మనుషుల్ని మనము అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. అది ఒక మంచి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. అలాగే నతానేలు కూడా ఒకసారి వస్తాడు దేవుడి దగ్గరికి. యేసు దగ్గరికి వచ్చినప్పుడు నతానేలు గురించి కూడా ఒక మాట అంటాడు దేవుడు. అది ఆ వచనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతానేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నతానేలు చాలా యంగ్ పర్సన్, యేసయ్య కన్నా చిన్నవాడు. కానీ నతానేలు వచ్చినప్పుడు యేసయ్య ఆయన్ని అభినందిస్తున్నాడు. ఏమనంటే ఇతనిలో ఏ కపటము లేదు, చాలా మంచివాడు. అతనిలో ఉన్న మంచి గుణాన్ని తీసుకుని ఏం చేశాడు? యేసయ్య పొగిడాడు, అభినందించాడు. యాజ్ వీ వాంట్ టు ఫాలో క్రైస్ట్, మనం ఒకవేళ యేసయ్యని నిజంగా మాదిరిగా చేసుకోవాలి, యేసయ్యని మనం నిజంగా ఫాలో అవ్వాలంటే మనం తప్పకుండా మనుషుల్ని ఏం చేయాలి? వాళ్ళు గాలి తీసేయాలా? వాళ్ళని మనము స్తుతించాలి, వారిని మనము అభినందించాలి. యూ షుడ్ అప్రిషియేట్ పీపుల్ అరౌండ్ అస్. మనము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన మైండ్ ఎంత చెడుగా ఉంటుందంటే అంతవరకు కూడా కొన్ని సంవత్సరాలు మనం కలిసి ఉన్నప్పుడు ఎన్నోసార్లు చక్కగా ఎదుటివారి దగ్గర నుంచి మంచి పొందుకున్న తర్వాత ఏదో ఒక మాట వలనో లేకపోతే ఏదో ఒక పని వలనో ఒకవేళ డిస్టర్బెన్స్ వచ్చినా ఏదైనా అయినా కూడా ఏమవుతుందంటే ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న రిలేషన్షిప్ పక్కన పెట్టేసి ఈ ఒక్క మాటను పట్టుకుని అది మనల్ని ఏం చేస్తుందంటే చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవ్వాలంటే భార్య భర్తలు ఉంటారు. భార్య తిట్టింది భర్తే మామూలుగా తిడతా ఉంటాడు కదా క్యాజువల్ గా. అలాంటిది భార్య తిట్టేసి కొట్టేసి పోయింది అనుకుందాం ఇంటికి, ఇంకా భర్త ఊరుకుంటాడా? అప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా కష్టపడి ఎంతో ప్రేమించి పిల్లలను చూసుకుని భర్తను బాగా చూసుకునే భార్య ఏమి గుర్తురావు, మళ్ళా ఆవిడ తిట్టింది, చేయి చేసుకుంది, అనరాని మాట అంది, ఇదే గుర్తు వస్తా ఉంటుంది. ఈ 10 సంవత్సరాలు చేసిన మంచి పనులు ఏమీ గుర్తురావు, కానీ ఆ మాట, ఆ సందర్భంలో, ఆ నిమిషంలో చెప్పిన మాట, ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు, ఆ చేతలు అవే గుర్తు వస్తాయి. కానీ ఆ 10 సంవత్సరాలు కలిసి ఉన్నది, కలిసి ఆనందంగా గడిపింది, ఆ ప్రేమ,
ఆప్యాయత ఏమీ గుర్తురావు. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాలు ఏమవుతాయంటే విడిపోవడానికి కారణం అవుతూ ఉంటాయి. ఆ 10 సంవత్సరాలు చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు. ఒక్క క్షణంలో చేసిన తప్పు వల్ల, మాట్లాడిన మాట వల్ల ఏమవుతుందంటే విడాకులకు కూడా వెళ్ళిపోతా ఉంటారు. కానీ యేసయ్య చెప్తున్నాడు, ఆ శతాధిపతిలో చాలా లోపాలు ఉండొచ్చు. కానీ అతనిలో మాత్రం విశ్వాసం చూశాడు యేసయ్య. చాలా మంచి విశ్వాసి. ఈ ఇశ్రాయేలులో ఎవరు అంత విశ్వాసం లేడు అన్నాడు. పొగిడాడు, అభినందించాడు. నతనేలును కూడా అలాగే అన్నాడు, అభినందించాడు. మనం కూడా దేవుని పిల్లలుగా ఉన్న మనము ఇతరుల్లో ఉన్న లోపాలు మనకు బాగా కనబడతా ఉంటాయి. అది లోకస్తులకు కూడా అలాగే కనబడతాయి. మరి వారికి మనకి తేడా ఏంటి? ఇతరుల్లో లోపాలుంటాయి, మనలో లోపాలుంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, మన దృష్టితో చూస్తాం కాబట్టి ఇతరుల్లో ఉన్న లోపాలు చాలా పెద్దగా కనబడతాయి. అంతకంటే భయంకరమైన లోపాలు మనలో ఉంటాయి. అవి చాలా చిన్నగా మన కంటికి కనబడతాయి. మన కంటికి, మన దృష్టికి ఇతరులు చాలా పాపాత్ములుగా, చాలా బలహీనులుగా కనబడతా ఉంటారు. కానీ అదే మనవాడు చేస్తే, మనవాళ్ళే కదా! పోన్లే పాపం తెలియక చేశారులే, వయసు చిన్నది కదా! అని మనం కన్విన్స్ అయిపోతా ఉంటాం. సో, యాస్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం చేయాల్సింది ఏంటంటే, నిజమే తప్పులు చేస్తా ఉంటాం, తప్పులు జరుగుతా ఉంటాయి, పొరపాట్లు దొర్లుతా ఉంటాయి. కానీ ఇతరుల్లో ఉన్న మంచి లక్షణం మాత్రం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదే మనల్ని గుర్తు చేసుకోమంటున్నాడు దేవుడు. ఇతరులు మనకి ఎన్ని చెడు పాటలన్నా, ఎన్ని చెడు చేసినా కూడా వారు ఏదో టైంలో ఒక మంచి మాటైనా చెప్పుంటారు కదా! ఏదో ఒక సలహా ఇచ్చుంటారు కదా! ఎక్కడో దగ్గర సహాయం చేసి ఉంటారు కదా! ఆ ఒక్క సహాయంని మనం గుర్తు చేసుకోవాలంట. ఆ ఒక్క సహాయం మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా గొడవలు పడము, డిస్టర్బెన్స్ ఉండవు, లేక సమాధానం కలిగి ఉంటాము. దేవుని పిల్లలుగా ఐక్యత కలిగి ఉంటాం. అంతేగాని అవన్నీ విడిచిపెట్టేసి ఆ లోపాలు మాత్రమే మనము గుర్తు చేసుకుంటా ఉంటే అవి మనల్ని గుచ్చుతా ఉంటది. తద్వారా ఏమవుతామంటే దూరం అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. అలాంటి విషయాల్లో సాతాను ఏం చేస్తాడు? ఊరికనే ఉంటాడా? నెమ్మదిగా ఎంటర్ అవుతాడు. అక్కడ మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే సాతానుకి స్తుతులు చెల్లిస్తా ఉంటాం. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, ఇతరుల గురించి చెడ్డగా చెప్పడము, ఏయో చెప్పుకోవడము, నిందించటము, తృప్తి లేకుండా ఉండడము, ప్రతి దానికి కంప్లైంట్స్ ఇవ్వడము, ప్రతి దానికి తృప్తి లేకుండా జీవించటము. ఇవన్నీ ఏమవుతుందంటే మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, అలాగే ఇంట్లో, కుటుంబంలో కూడా సాతానికి మనం ఏం చేస్తున్నామంటే సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. లెట్స్ అప్రిషియేట్ అదర్స్ ఫర్ ఏదైనా చిన్న పని చేసి అప్రిషియేట్ చేద్దాము. అలాగే ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా, ప్రతి దినము కూడా మనం దేవుణ్ణి స్తుతించే వారుగానే ఉండాలి. ఒకసారంట ఒకతను చర్చ్‌కొచ్చి చాలా మంచి వైట్ కలర్ చాలా వైట్ అంటే చాలా ఇష్టము. వైట్ కలర్ కారు కొని తెచ్చుకొని ప్రార్థన చేయించుకుందామని పాస్టర్ గారి దగ్గరికొచ్చాడు. చాలా సంతోషంగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. పిలుచుకొనొచ్చి ప్రేయర్ చేయించుకుందామని. కారు చాలా ఇష్టపడి కొనుక్కున్నాడు. వైట్ కలర్ అంటే చాలా ఇష్టము తనకి. చక్కగా కొనుక్కొని పాస్టర్ గారిని కిందకి తీసుకొని వస్తాడు ప్రార్థన చేయించడానికి. అంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా, చర్చిలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా గుమిగూడిపోయారు. ఏంటి అబ్బా కారు చాలా బాగుంది, చాలా బాగుంది, ఎంత అయింది, చాలా బాగుంది బ్రాండ్ కూడా, ఏంటి ఎంత మైలేజ్ వస్తది అని అన్ని కూడా అడుగుతున్నారు, అన్ని రకరకాలుగా. అతను కూడా చాలా సంతోషంగా పంచుకుంటున్నాడు. వాళ్ళు కూడా చక్కగా మాట్లాడుకుంటున్నారు. చాలా చక్కగా స్వీట్స్ తెచ్చాడు, స్వీట్స్ కూడా ఇస్తున్నాడు, పంచిపెడుతున్నాడు. చాలా చక్కగా ఉంది వాతావరణం అంతా. మంచి వాతావరణం, హ్యాపీ మూడ్ లో ఉన్నారు అందరూ కూడా. అప్పుడు ఒక్కడొచ్చాడండి. నిజంగా జరిగింది. ఒకడొచ్చాడు. వచ్చి వైట్ తీసుకున్నావేంటి? అసలా గ్రే కలరు, రెడ్ తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ వైట్ నువ్వు తీసుకుంటే బయటికెళ్తే మురికైపోద్ది కదా! అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టేశావు. ఎంత పెట్టుకున్నావు? 12,00,000. 12,00,000 కొని పెట్టేసావా? అనవసరంగా కలర్ నువ్వు వైట్ తీసుకున్నావే అంటే అనేసి ఇంక ఆడు పోయాడింక. ఈడికి ఎలా ఉంటది పాపం? ఈడు పాపం ఏంటి ఇంత ఇష్టపడి కొన్న కలర్ మర్చిపోతాడింక. నిజమేనా? వైట్ తీసుకున్నాను, బయటికెళ్తే మురికైపోద్దా? మెయింటెనెన్స్ కష్టమా? అస్తమానం వాటర్ సర్ఫింగ్ చేయించాలా? ఏం చేయాలి? అనవసరంగా డబ్బులు పెట్టేసానిప్పుడు. కొనేసిన తర్వాత కలర్ మార్చమంటే మారుస్తాడా? మార్చడు. ఏం చేయాలో అర్థం కాదు. ఎళ్లి భార్యకి చెప్తాడు, ఇంట్లో వాళ్ళకి చెప్తాడు.
ఏంటి అనవసరం తప్పు చేసినని. కారు తీసిన ప్రతిసారి ఆ మూర్ఖుడు చెప్పిన మాటలు గుర్తొస్తానే ఉంటాయి మనకు. ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఏం చేసాడు, కాల్చేసి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళి చూసిరా అంటే కాల్చి వచ్చేస్తారు కొంతమంది. ఎక్కడైనా ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళు అభినందించి చక్కగా కొన్ని మాటలు మాట్లాడి చక్కగా ఆ సంతోషంతో మనం రావాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ చక్కగా నవ్వుతున్నప్పుడు ఒకడు వచ్చి పొల్లేసాడు అనుకోండి, ఏమవుతుంది? పాపం ఆడు మర్చిపోయి ఉంటాడు కలర్ బాగోదని చెప్పేసి. కానీ వీడు మాత్రం జీవించినంత కాలం, కార్లో వెళ్ళినంత కాలం అనుకుంటానే ఉంటాడు. అది ఎంత తప్పది. కాలేజీలో ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడినంటే, ఎవడైనా ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నా, చక్కగా షూస్ కొనుక్కున్నా, డ్రెస్ బాగున్నా ఊరుకుండేవాడిని కాదు. అదేం డ్రెస్ రా అంత ఎక్కువ పెట్టుకునేసావు, ఆ షూస్ ఏం బాగున్నాయి చిచ్చి అని చెప్పి కావాలని ఏడిపించి పక్క వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటుండేవాడు. ఏంటంటే ఆడు పెద్ద స్టైల్ కూడా అవుతున్నాడు, కొత్త డ్రెస్ తెచ్చేసుకొని కొత్త షూస్ వేసుకొని, వీడికి ఎలా కాదు అని చెప్పేసి నెగిటివ్ ప్రపగండ చేసి ఇద్దరు ముగ్గురితో చెప్పించేవాడిని. అరే అది చాలా దారుణంగా ఉందని చెప్పరా అని. ఆడు నిజంగా కొన్నందుకు ఎంత బాధపడేవాడు. ఆడు పాపం అన్ని కొత్త కొనుక్కుండేవాడు. కానీ కొనుక్కున్న తర్వాత డబ్బులు ఎక్కువ పెట్టేసాను అనుకుండేవాడు. ఆ విధంగా ఆడ మైండ్ సెట్ మార్చేసేవాళ్ళు కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు. అది కొరతనం కాబట్టి, దేవుడు అంటే మనకు తెలియదు కాబట్టి, వాక్యంకి దూరంగా ఉండేవాళ్ళం కాబట్టి. బట్ నౌ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము ఇతరులను ఏం చేయాలి? అభినందించేవారిగా ఉండాలి. చాలా చాలా మార్పులు మార్చుకుంటా వస్తా ఉంటాం మనం దేవుళ్ళకి వచ్చినప్పుడు. సో ఎప్పుడు కూడా ఒక ఇంటికి వెళ్ళినా, ఒకరితో మాట్లాడినా, ఫోన్ చేసి మాట్లాడినా, వారిలో ఉన్న లోపాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం మనుషులం కదా. మనలో లోపాలు లేకుండా ఉంటే మనం ఏమవుతాం? యేసయ్య అయిపోతాం. మరొక యేసయ్య, మరొక దేవుడు కాదు మనం. మనం మనుషులం. లోపాలు లేని మనిషి భూమి మీద జీవించిన వాడు ఎవరంటే యేసయ్య మాత్రమే. లోపాలు లేని వాడు, నాకు లోపాలు లేడు అనుకున్న ఎవరైనా అనుకుంటే అది సాతాను కుమార్తె. సో లోపాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. నాకు ఇష్టమైనది మీలో ఉండకపోవచ్చు, మీకు ఇష్టమైనది నాలో ఉండకపోవచ్చు. కానీ మనందరికి ఇష్టమైనది కామన్ గా ఒకటి ఉంటది కదా, కామన్ గోల్ ఒకటి ఉంటది కదా, కామన్ థింగ్స్. ఆదివారం ఆరాధించాలి, చక్కగా పాటలు పాడాలి, అందరం కలిసి ఫెలోషిప్ లో ఉండాలి, ఫ్యామిలీస్ గా మనం దేవునిలో ఎదగాలి, పిల్లలు ఎదగాలి అంటే కామన్ గా ఉంటది కదా. వాటి మీద ఫోకస్ పెడితే చాలు మనం. ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా పక్కన ఆలోచిస్తే ఏమవుతుందంటే అందరం డైవర్ట్ అయిపోతాం. మన ఇంటెన్షన్ దేని మీదకి వచ్చిందో దాని నుంచి డైవర్ట్ అయిపోతాం. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఆత్మీయంగా ఎదగాలి, పిల్లలతో పాటు చక్కగా కుటుంబాలుగా భార్య భర్త ఎదగాలి. అది మన ఇంటెన్షన్. ఈ కామన్ గా మన అందరిలో ఉన్నాయి. ఈ కామన్ లో ఉన్న ఇంటెన్షన్, ఆ ఫోకస్, ఆ దృష్టి కాకుండా ఒకవేళ పక్కకి వెళ్ళామంటే అక్కడ ఆడు పక్కనే ఉంటాడు, పట్టుకుంటాడు వీక్ పర్సన్. ఒక్క వీక్ పర్సన్ పట్టుకుంటే చాలు, పరిచర్య అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ నాట్ గివ్ ప్లేస్ టు డెవిల్. ఈజ్ ఆల్వేస్ నియర్ టు అస్. అది ఎప్పుడూ పక్కనే ఉంటాడు. మనం మాట్లాడుకున్న ప్రతి మాట వింటూనే ఉంటాడు. ఎవరు ఇందులో వీక్ గా ఉన్నాడు, ఎవరు ఇందులో వీక్ గా ఉన్నారు, ఎలా పట్టుకుందాం. అందుకే ఎందుకు మన ఇంట్లో ఒక్కొక్కసారి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, గొడవలు పడతా ఉంటాము. ఎందుకు సమస్య వచ్చినప్పుడు భయపడిపోతా ఉంటాం? ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే సాతానికి సింహాసనం ఏర్పాటు చేసి ఇంట్లో పెట్టాం కాబట్టి. మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎవరికి మనం ఈ మాటలు నెగిటివ్ టాకింగ్, నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతే ఏమవుతుంది? సాతాను అక్కడ సింహాసనం వేసి కూర్చున్నాడు ఇంట్లో. సో లెట్స్ ఇన్వైట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ చర్చ్ అండ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఒకడున్నాడంట ఎప్పుడు కూడా పొగుడుతూనే ఉంటాడంట ఎవరినైనా. ఎవరిలోనైనా ఒక మంచి లక్షణం ఏముందా, ఆ మంచి లక్షణం గురించి మాట్లాడుతుంటాడంట. ఒకసారి చర్చిలో అందరూ కూడా ఆ పర్సన్ ని, ఏంటి ప్రతి ఒక్కరిని చూసినా కూడా ఎంత బలహీనతలు, ఎంత తప్పులు చేసినా కూడా వాళ్ళలో ఉన్న మంచి లక్షణం తీసుకొని మాట్లాడతాడు, ఏం చేద్దామని చెప్పి వెళ్ళారంట అతని దగ్గరికి. క్వశ్చన్ అడిగాడు, నువ్వు ప్రతి ఒక్కరిని పొగుడుతావు కదా, ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తావు కదా అంటే, అవును వాక్యంలో అలా ఉంది కదా, అభినందించమని అన్నాడంట. సరే అయితే ఆ సైతాన్ గురించి నీ అభిప్రాయం ఏంటి అన్నాడంట. సైతాన్ గురించి ఏం చెప్తున్నాడు? సైతాన్ గురించి నీ అభిప్రాయం ఏంటి అంటే అప్పుడు అతను అన్నాడంట, బహు కష్టజీవి అన్నాడంట.
చాలా కష్టపడతాడు సాతాను అన్నట్టు. ఇక చూడండి ఇంకేమంటావా అలాంటి వాళ్ళు. నిజంగా ఆడు కష్టజీవే. 24 hours 7 days కష్టపడుతూనే ఉంటాడు. ఎవరిని మింగుదామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని మనము వాడి ఏజెంట్ గా నడిపిద్దామా అని చెప్పి వెళ్తానే ఉంటాడు. ఆడు పనే అది, కష్టజీవి. మనం ఎవ్వరం కూడా అంత కష్టపడతలేదు. ఇప్పుడున్న సేవకులు కూడా సాతానుతో పోల్చుకుంటే ఎవరు ఆడు కాంపిటీషన్ నెగ్గలేరు. ఎందుకంటే 24 hours ఆడు ఏజెంట్స్ తో వాడు కష్టపడుతూనే ఉంటాడు. బహు కష్టజీవాలండి. సో మనం చూసే యాటిట్యూడ్ బట్టి, మనం ఉండే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అంతే. మనం ఇతరులను చూసే మనస్తత్వం ఏ విధంగా ఉంది. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అనేది చాలా ఈజీ, కానీ మనము వాళ్ళు ఎంత బాధపడతారనేది మనకు అర్థం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఈస్ టు గ్రో ఇన్ స్పిరిచువాలిటీ, ఇండివిజువల్ గా కాకుండా అలాంగ్ విత్ ఫ్యామిలీస్. స్తుతిద్దాము. స్తుతించడం వల్ల ఏమవుతుందంటే మన బంధకాల్లో ఏమైతే ఒకవేళ పాపంలో ఉన్నా, ఒకవేళ బలహీనతల్లో ఉన్నా, ప్రార్థనలకు జవాబులు దొరకకపోతే కూడా స్తుతుల వల్ల ఏమవుతుందంటే మనకి ప్రార్థనలకు జవాబులు కూడా దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కసారి మన ప్రార్థన ఎంత చేసినా మన సమస్యకి జవాబు రాదు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం, కీ అంటారు కదా, అది స్తుతించటమే. పేతురు, శీలా ఏం చేశారంటే ఇద్దరు కూడా ఆ స్తుతి ఇచ్చినప్పుడు ఏమైంది, చెరసాల ఆ గుమ్మములు ఏమైంది, తెరుచుకోబడ్డాయి. సో వాళ్ళు ప్రార్థన చేయలే, స్తుతిస్తా ఉన్నారు, కీర్తనలు పాడుతా ఉన్నారు. ఆ రోజంతా కీర్తనలు పాడుతా ఉన్నారు. పాటలు, ఆ కీర్తనలు పాడటం వల్ల, దేవుని స్తుతించడం వల్ల వాళ్ళు జవాబు పొందుకున్నారు. యోనా కూడా ఎప్పుడైతే ఆ చేప మింగేసిందో యోనాని, మింగేసిన తర్వాత 3 రోజులు అలాగే ఉన్నాడు యోనా చేప కడుపులో. కానీ చివరిలో 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి మనం చూస్తాము దేవుడికి స్తుతులు చెల్లించాడని. ఎప్పుడైతే దేవుడు స్తుతులు చెల్లించాడో ఆ చేప వామిటింగ్ చేసుకుంటది, కక్కేస్తుంది, ఆ చేపలో నుంచి బయటపడతాడు. దేవుడు ఏం చేస్తాడంటే స్తుతులు మనం చెల్లించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, మనకి జవాబు ఇవ్వకపోయినా మనం దేవుని స్తుతించినప్పుడు ఏం చేస్తాడంటే తగిన కాలంలో మనకి జవాబులు వచ్చేలా చేస్తాడు. సో మరొకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయం మరొకసారి చదువుదాము. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన పిల్లలకి ఇచ్చింది 61వ అధ్యాయం 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా దండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. భారంగా డిప్రెషన్ లో ఉండకుండా దేవుడు ఏం చేశాడంటే మనకి స్తుతి వస్త్రాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. సో స్తుతి వస్త్రము మనం ఎప్పుడు కూడా ధరించి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తద్వారా స్తుతి వస్త్రం ఏం చేస్తుందంటే దేవుడు మన జీవితంలో సింహాసనము మన కుటుంబంలో ఆశీనుడై ఉంటాడు. అదే విధంగా మన జీవితంలో పొందుకోలేని జవాబు ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా మనము పొందుకుంటాం. ఒక పాట పాడుకుందాము. 2:11 స్తుతించెదా దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం, దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం, దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం, దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను మరువనేసు, నిన్ను విడువనేసు, నిన్ను మరువనేసు, నిన్ను విడువనేసు. స్తుతించెదా
అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుక్షణం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్ను మరువనేసు నిన్ను విడువనేసు నిన్ను మరువనేసు నిన్ను విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని